ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన మా ప్రియ మిత్రులు, మీ అభిమాన నాయకుడు, మీరు ఇష్టంగా వెంకన్న అని పిలుచుకునే నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నల్గొండ గడ్డ మీద నుంచి తెలంగాణ నలుమూలల 13,000 కోట్ల రూపాయలతో 6,300 కిలోమీటర్ల R&B రోడ్ల పనులను ఈనాడు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో మాతో పాటు నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి గారు, నల్గొండ పార్లమెంట్ సభ్యులు యువమిత్రులు కుందూరు రఘువీరెడ్డి గారు, నా సహచర మంత్రివర్గ ఉప ముఖ్యమంత్రి గారు మిత్రులు బట్టి విక్రమార్క గారిని, సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు మిత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, నల్గొండ ఇన్ఛార్జి మంత్రివర్యులు మిత్రులు అడ్లూరు లక్ష్మణ్ గారిని, శాసన మండలి చైర్పర్సన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని, భువనగిరి పార్లమెంట్ సభ్యులు మిత్రులు చామల కిరణ్ రెడ్డి గారిని, ప్రభుత్వ విప్ వేముల వీరేశం గారిని, మరో విప్ బీర్ల ఐలయ్య గారిని, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామిల్ గారిని, మిర్యాలగూడ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారిని, నాగార్జున సాగర్ శాసనసభ్యులు యువమిత్రులు కుందూరు జయవీర్ రెడ్డి గారిని, దేవరకొండ శాసనసభ్యులు మీ అందరికీ ఆప్తుడు బాలు నాయక్ గారిని, మూసీ నది ప్రక్షాళన మోడీ సబర్మతి కాదు, ఢిల్లీ యమునా కాదు, యోగి గంగా నది కాదు, ఈ దేశానికి ఎవడు వచ్చినా మూసీ నది ప్రక్షాళన చూడడానికి రావాలి. దేశానికి తలమానికంగా మూసీ నది ప్రక్షాళన చేస్తా మా చామల కిరణ్ రెడ్డి ఏదైతే కోరుకుంటుండో ఆయన పార్లమెంట్లో ఈ మూసీ కంపు నుంచి, కాలుష్యం నుంచి నల్గొండ బిడ్డలకు విముక్తి కలిగించే బాధ్యత నాది. ఒట్టేసి చెప్తున్నా, మూసీ పూర్తి చేస్తా. ఎవడు వచ్చినా, ఎవడు అడ్డం పడ్డా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా మూసీలేసి తొక్కుతా, మూసీ నది ప్రక్షాళన చేస్తా. ఎవడెవడైతే మాట్లాడుతుండో రాసుకోండి. 94 నుంచి 2004 2 సార్లు టీడీపీ, 2004 నుంచి 2014 2 సార్లు కాంగ్రెస్, 2014 నుంచి 2024 వరకు 2 సార్లు బీఆర్ఎస్. ఇవాళ నేను చెప్తున్న ఈ వేదిక మీద నుంచి నల్గొండ బిడ్డల ఆశీర్వాదంతో, మీ ఉత్సాహంతో 2024 నుంచి 2034 వరకు 3 రంగుల జెండా ఎగురుతుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీరుస్తుంది. ప్రజా పాలన ప్రజల ఉనికిని, మనుగడను కాపాడుతుంది. ఇదే నా మాట. మీరు అండగా నిలబడండి సోదరులారా. 10 ఏళ్ళు వెనక్కి తిరగకుండా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1గా తీర్చిదిద్దుతా. మీరందరూ అండగా ఉంటారా? మీరందరూ అండగా ఉంటారా? మీరందరూ అండగా ఉంటారా? మీరందరూ అండగా ఉంటారా? ఆ పక్క గ్రౌండ్లో ఉన్న మా అక్కల్ని కూడా అడుగుతున్నా, అండగా ఉంటామన్న వాళ్ళందరూ చేయి పైకెత్తి పిడికెళ్ళి బిగించండి.
జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఢిల్లీ వరకు వినిపించాలి. జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు సోదరులారా. మహిళా సంఘాలకు 172 కోట్లు నల్గొండ జిల్లా మహిళా సమాఖ్యకు, అలాగే 11 కోట్ల 40 లక్షలు నాన్న వాళ్ళ మీద అవతలోళ్ళ మీద ఇవతలోళ్ళ మీద ఏమన్నా అక్రమ కేసులు పెట్టుడు కానీ లేకపోతే వాళ్ళని ఏమన్నా ఇబ్బంది పెట్టుడు కానీ జరిగిందా? మరి పాపాల భైరవుడు ఎందుకు రావాలని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ ఒక్కటే ఆలోచన చేయండి. మీరు కూడా గ్రామాలల్లో 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన, 12 ఏళ్ళ మోడీ పాలన, 10 ఏళ్ళ ఇందిరమ్మ పాలన మీద రచ్చబండలలో చర్చ పెట్టండి. తాటి చెట్టు కాడ కళ్ళు తాగేటప్పుడు చర్చ పెట్టండి. బార్ షాప్ కాడ పెట్టండి, బీర్ షాప్ కాడ పెట్టండి, పెళ్లి కాడ పెట్టండి, సావు కాడ పెట్టండి, సర్పంచుల సంఘం కాడ పెట్టండి, లేకపోతే అసెంబ్లీలో పెట్టండి. చర్చ చేద్దాం. మనం చేసిన పనులు చెప్పుకోకపోవడం వల్ల ఈరోజు ఆ దుర్మార్గులు బామార్తులు బిల్లా రంగాలు ఊరూరు తిరిగి అబద్ధాలు చెప్తున్నారు. మహారాజు మన కలల తీరాన్ని